ఉమ్మడి మహబూబ్ నగర్ రాజకీయాలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా కావడంతో కావాలని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి హత్య కావడం జరిగింది. అయితే ఈ హత్యపై స్పందించిన కేటీఆర్ 4 నెలల్లో 2 బీఆర్ఎస్ పార్టీ నేతలను హత్య చేశారని కేటీఆర్ తెలిపారు. అధికార పార్టీ అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి సంస్కృతి తెలంగాణకు మంచిది కాదని 10 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రజాపాలన అంటూ ప్రతీకార పాలన సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సిట్ లేదా జ్యుడిషియల్ విచారణ జరిపించి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ ఓపిక నశిస్తే జరిగే పరిణామాలకు సీఎం ప్రభుత్వానిదే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని కేటీఆర్ హెచ్చరించారు. అయితే ఇష్యూపై స్పందించిన జూపల్లి కృష్ణారావు శ్రీధర్ రెడ్డి హత్యకు దురలవాట్లు, భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణం వల్ల జరిగిన హత్యను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ నాయకులు రాజకీయ హత్యగా చిత్రీకరించడం దుర్మార్గపు చర్య అని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెబుతూనే మరోవైపు రాజకీయ హత్య అని ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. హత్యకు రాజకీయ రంగు పులిమి లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య జరిగిన క్షణాల్లోపే కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు రంగంలోకి దిగి ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా తనపై దుష్ప్రచారం చేయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఏం జరిగింది, ఎలా జరిగిందని తెలుసుకోకుండానే కావాలనే తనపై బురద జల్లే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శివరాజకీయాలు ఆపాలని జూపల్లి కృష్ణారావు తెలిపారు.